రోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి కప్ప పుట్టండి. కేరళ వాళ్ళు ఎక్కువ వాడే రెసిపీ ఇది. మేము ఇంత తమిళనాడులో వచ్చేసి మరవెల్లి కెడంగనేసి అంటాము. మన తెలుగులో వచ్చేసి కర్రపెండలం అంటారు. కర్రపెండలం పిట్టు ఎలా చేసేదని చూద్దామండి. టేస్ట్ బాగుంటుందండి, అందరూ ఇష్టపడి తింటారు. వేడిగా తింటే భలే ఉంటుందండి. ఈ రెసిపీ ఈరోజు ఎలా చేసేదని చూద్దాం. ముందుగా కర్రపెండలాన్ని తీసి శుభ్రంగా వాష్ చేసి 2 సైడ్ ఎడ్జెస్ మట్ట కట్ చేసుకోండి. కట్ చేసుకునేసి రెండుగా చేసి ఇలా పైనుండి పొట్టు ఫుల్గా రిమూవ్ చేసేయాల. తర్వాత ఒకసారి వాష్ చేసి ఇలా వచ్చి పెద్ద దాంట్లో తురుముకోండి. పెద్ద పెద్ద స్లైస్గా ఉండే దాంట్లో తురుమాలండి. తురుము అయిపోయినాక ఒక మిక్సింగ్ బౌల్కి మార్చుకోండి. మిక్సింగ్ బౌల్ ఫుల్గా ఇలా నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా ఇలా కలిపి బాగా గట్టిగా పిండేయండి. పిండేసి నీళ్ళు శుభ్రంగా తీసేసి కర్రపెండలన్నమాట ఇంకొక బౌల్కి తీసుకోవాలా. ఇందులో ఒక 3 లేదంటే 4 టేబుల్ స్పూన్ పచ్చిపిండి యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇలా కలుపుకోండి. మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోండి. అర టేబుల్ స్పూన్ బీపీని యాడ్ చేసుకోవాలండి. మొత్తం వచ్చేసి 4 టేబుల్ స్పూన్ బీపీని యాడ్ చేస్తున్నాను. ఇందులోనే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి. నేను తీసుకునేది వచ్చేసి కర్రపెండలు 1 kg అండి. దానికి పిండి క్వాంటిటీ వచ్చి 4 టేబుల్ స్పూను. కొద్దిగా పిండి తీసుకొని లైట్గా మీరు ఇలా చేసినారంటే ఆవిరి గుడంలా ఉండాలండి. ఇది కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీ అండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. తర్వాత కుక్కర్లో 1 లీటర్ నీళ్ళు వేసుకొని క్లోజ్ చేసేసి స్టవ్ అంటించండి. స్టీమ్ రావాలండి, వెయిట్ వేయలేదు. ఇప్పుడు వచ్చేసి కర్రపెండలాన్ని స్టీమ్ చేసుకుందాం. స్టీమర్లోనే నేను చేయబోతానండి. స్టీమర్ ఫుల్గా వాష్ చేసి అందులోనే నెయ్యి అప్లై చేసుకొని ఇప్పుడు కర్రపెండలాన్ని లోపల సగం వరకు యాడ్ చేసుకోవాలా. దాని తర్వాత పచ్చి కొబ్బరి తురుము ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని తర్వాత కర్రపెండలాన్ని యాడ్ చేసుకోవాలండి. కర్రపెండలాన్ని యాడ్ చేసేటప్పుడు లైట్గా ఇలా కలుపుకొని యాడ్ చేసుకోండి. స్టీమ్ బాగా వస్తుందండి. ఇందులో ఇప్పుడు ఈ స్టీమర్ని ఫిక్స్ చేసేయండి. ఒక 20 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించి తీసుకోవాలా. స్టీమర్లోనూ చిన్న చిన్న హోల్స్ ఉందండి, కాబట్టి హై ఫ్లేమ్లో ఉడికించినారంటే ఈ హోల్స్ మూలంగా స్టీమ్ వచ్చేసి బయట వస్తుంది. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ప్లేట్కి తీసుకుందాం. టేస్ట్ బాగుంటుందండి. పిల్లలకు చాలా హెల్తీ, పెద్దవాళ్ళు ఇష్టపడి తింటారు. కానీ వేడిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. చల్లారిపోతే అంతగా టేస్ట్ బాగోదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనో లేదంటే ఈవినింగ్ స్నాక్స్లోనో చేయొచ్చండి ఈ రెసిపీ. దీనిపైన మీకు కావాలంటే వైట్ షుగర్ యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి నాటు చక్కెర యాడ్ చేస్తున్నానండి, అదే బెల్లం వేస్తున్నాను. దానిపైన కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా బాగా కలుపుకొని తినేయాల్సిందే. టేస్ట్ బాగుంటుందండి. ఈ రెసిపీ ఒక టైం ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.